నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినప్పటికీ కూడా నిరుద్యోగుల్ని ఇప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఎన్నో రకాలుగా నిరుద్యోగులకి అండగా ఉంటామని చెప్పి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం ఆ నిరుద్యోగుల్ని వాడుకుని ఈరోజు వాళ్ళనే పక్కన పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, చాలా రకాల సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జీవో నెంబర్ 33 దీని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బాధితులంతా కూడా ఇప్పుడు ఇవాళ మన స్టూడియోకి రావడం జరిగింది. వాళ్ళందరితో ఒకసారి మాట్లాడదాం. జీవో నెంబర్ 33 వీళ్ళకి ఏ విధంగా ఇబ్బందిగా ఉంది, దాని కొనసాగింపుగా వెళ్తే బెటరా, దీన్ని మాట్లాడితే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశంగా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి జీవో నెంబర్ 33 గురించి వీళ్ళు ఏం మాట్లాడతారో, వీళ్ళకు ఉన్న సమస్యలు ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఈరోజు జీవో నెంబర్ 33ని మీరు కొనసాగించాలి అని మీరు అంటున్నారు. సో అసలు ఏంటి, అసలు జీవో నెంబర్ 33 అంటే ఏంటి, మీకు దానివల్ల ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీరు దేనికోసం ఈరోజు మా స్టూడియోకి రావడం జరిగింది? అసలు తెలంగాణలో మెడికల్ అడ్మిషన్స్ కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 33 తీసుకొచ్చింది. ఇది ఏ రిప్లేస్మెంట్ లో తీసుకొచ్చింది అని అంటే, గతంలో 4/7 రూల్ అంటే 1973 32D అమైన్మెంట్ ప్రకారం 7 సంవత్సరాలలో అంటే 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్న 7 సంవత్సరాలలో ఏ 4 సంవత్సరాలు చదివినా కూడా తెలంగాణ లోకల్ అని ఉండే. యాక్చువల్గా అది అమైన్మెంట్ ద్వారా ఎందుకు వచ్చింది అని అంటే, తెలంగాణ అనేది హైదరాబాద్ రాజ్యంలో ఉండే. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న తెలంగాణ భారతదేశంలో ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా తెలంగాణ స్థానికతకు ముల్కీ రూల్స్ ఉండే. ముల్కీ రూల్స్ ఏం చెప్తాయనంటే, 15 సంవత్సరాలు కంటిన్యూగా తెలంగాణలో ఉంటేనే విద్యా ఉద్యోగాలలో స్థానికుడు అవుతాడు. 15 సంవత్సరాలు వరుసగా ఉండాలని ఉన్న ముల్కీ రూల్ని ఈ ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని కొల్లగొట్టి 4/7 రూల్ తీసుకొస్తారు. ఆ 4/7 కూడా కంటిన్యూషన్ ఉంటే ఇక్కడ చదవాలని వదిలిపెట్టి వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఏ 4 చదివినా తెలంగాణలో లోకల్ అవుతాడని, 6th to 12th వరకు ఇంటర్మీడియట్ అయిపోయే వరకు ఏ 4 చదివినా తెలంగాణలో లోకల్ అని జీవోని తీసుకొచ్చి 1974 నుండి ఇది నడుస్తూ ఉంటుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణలో 4 సంవత్సరాలు చదివితే లోకల్ అనేది నడుస్తుంది. 4 సంవత్సరాలు చదివితే తెలంగాణలో విద్యా ఉద్యోగాలలో లోకల్ అవుతున్నారు. సో ఇప్పుడు దాని ప్లేస్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే, మన దగ్గర ఎంబీబీఎస్ అనేది ఒక కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇండియాలో, కోట్లల్లో ఎక్స్పెండిచరు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో మెడికల్ కాలేజీలు అనేది చాలా లిటిల్ బిట్. కేసీఆర్ గారు ఆంధ్రాలో కాలేజీలు ఉన్నాయి, దేశం అంతటా ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయని ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఇప్పుడు 60 మెడికల్ కాలేజీలతోటి తెలంగాణ విద్యతో ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఇక్కడైతే సీట్లు వస్తాయని చెప్పేసి దొంగ సర్టిఫికెట్లు పెట్టి స్టార్ట్ చేసారు. సో 6 to 12 కాబట్టి ఇక్కడ చదవని వాళ్ళు కూడా 6 to 9 దొంగ సర్టిఫికేట్ ఏదో స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి జాయిన్ అయ్యారు. అది గతంలో గుర్తించబడ్డది. ఓన్లీ ఇంటర్మీడియట్ చదివితే 6 to 7 ఎన్నో చదివినట్టు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. ఈ దొంగ సర్టిఫికేట్లను గుర్తుపట్టడం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళి తెస్తారో తెలియదు కాబట్టి, నిజమేది తప్పేది తెలియదని ప్రభుత్వం నా దృష్టిలో ఒక అద్భుతమైన జీవోని తీసుకొచ్చింది. అదే 33 జీవో. దాంట్లో ఏం చెప్తుంది, 9, 10, 11, 12 ఇక్కడనే చదవాలని చెప్తుంది. అసలు ఆ జీవోకి ఈ జీవోకి తేడా ఏం లేదు. అదైనా 4 సంవత్సరాలు చదవాలని చెప్తుంది, ఇదైనా 4 సంవత్సరాలు చెప్తుంది. కానీ ఇక్కడ అయితే 3 సంవత్సరాలకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 10th బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకురావడానికి అవకాశం ఉండదు. సో ఈ ఫేక్ గాళ్లను, దొంగ సర్టిఫికేట్లను అరికట్టడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి జీవోని పట్టుకొచ్చిందని మేము నమ్మినాం. అయితే కొంతమంది మాకు ఇది తెలియదు కాబట్టి మేము 1 to 10th చదివినాం, మంచి చదువు కోసం ఇంటర్మీడియట్ కోసం ఏపీ పోయినాం, వేరే కాడ చదివినాం, మేము 2 సంవత్సరాలు పోయినాం, మాకు నాన్ లోకల్ ఇయర్ అని కొంతమంది పోయారు. ఈ లిటిల్ బిట్ వాళ్ళు 5, 10, 20 మంది వరకు వాళ్ళు పోతే, వీళ్ళని అడ్డంగా చేసుకుని వీళ్ళ వెనక ఎంతమంది పోయారని అంటే 120 మంది కోర్టు పోయారు లాస్ట్ ఇయర్. ఏమని పోయారు వాళ్ళు, మేము తెలంగాణ స్థానికులమే, మేము ఉద్యోగరీత్యా మా నాన్న అక్కడ ఉన్నాడు, మేము అక్కడ చదివినాం, ఇక్కడ చదివినాం, తెలంగాణలో ఒక్క క్లాసు కూడా చదవకుండా వీళ్ళు కేసేసారు. ఇది హైకోర్టులో పోయిన తర్వాత మీ 33 జీవో బాగానే ఉంది అని కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళకు 10 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు, మరి 1-2 సంవత్సరాలు ఇట్లా చేస్తారు చూడండి అని అంటే, ఆ రూల్ని ఫ్రేమ్ చేసుకోవడం ప్రభుత్వం శ్రద్ధ వహించక దీని మీద స్టే ఇయ్యమని సుప్రీంకోర్టుకు పోతుంది. సుప్రీంకోర్టులో హియరింగ్ జరుగుతున్న సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, ఈ 1 సంవత్సరానికి మేము వీళ్ళకు 33 జీవో ఇంప్లిమెంట్ చేయమనేది చెప్పకుండా ప్రభుత్వము వీళ్ళందరినీ లోకల్గా కన్సిడర్ చేస్తామని చెప్తుంది. అంటే ప్రభుత్వం ఆ వాదనలు ఏం చెప్పాలి, కొత్త జీవో మాకు ఇబ్బంది అవుతుందని వీళ్ళు కోర్టుకు వచ్చిరు కాబట్టి మీ దగ్గరికి ఎవరు వచ్చిరో వాళ్ళందరికీ మేము పాత జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. అంటే వీళ్ళు కనీసం 4 సంవత్సరాలు, ఎందుకంటే వీళ్ళు ఏమన్నారు,
మేము గతంలో ఇక్కడ పాత జీవో మాకు తెలియదు, కొత్త జీవో కాబట్టి మాకు నష్టం జరుగుతుందని కోరుకోరు. కొత్త జీవో నష్టం జరుగుతుందని కోర్టు పోయినప్పుడు వీళ్ళకి ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? పాత జీవోని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ప్రభుత్వం వీళ్ళకి పాత జీవోని ఇంప్లిమెంట్ చేస్తామని ఒక లైన్ చెప్పడం చేతగాక లేదా చెప్పే ఉద్దేశం లేకనో కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము కౌన్సిలింగ్ అలో చేస్తామని చెప్తుంది. కోర్టుకి వచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏ రాష్ట్రంకి కూడా ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి ఇట్లా లోకల్ స్టేటస్ ఇవ్వరు. ఇక్కడ ద పిటిషనర్స్ ఇన్ దిస్ పిటిషన్స్ క్లెయిమ్ టు బి నేటివ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళు తెలంగాణ pursued their education outside the state of Telangana. Complete education outside the state of Telangana. భారతదేశంలో ఇంక్లూడింగ్ ఢిల్లీ, మనందరి రాజధాని ఢిల్లీలో కూడా ఒక్క క్లాస్ కూడా చదవకుండా లోకల్ ఇచ్చే పరిస్థితి లేదు. ఢిల్లీలో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్స్ లోకల్. పక్క రాష్ట్రం తమిళనాడులో 1 to 12 చదివితేనే లోకల్. మహారాష్ట్రకు ఒక్క అవుట్ సైడ్ సీట్ కూడా ఉండదు. మేము లోకల్ క్లోజ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, నాన్ లోకల్ క్లోజ్డ్ ఒక్క సీట్ కూడా ఇవ్వమని ఉంటుంది. మన స్టేట్ కాదు, లేదు నాన్ లోకల్ క్లోజ్డ్ అనేది. సో అది తీసుకొచ్చి ఇక్కడ న్యాయం చేయాల్సింది పోయి మేము కోర్టుకు వచ్చిన వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ ఎందుకు అప్లై చేయాలి? పోనీ చేసావు. దీనివల్ల ఎంత అన్యాయం జరిగిందంటే 135 మంది కోర్టుకు పోతే దాంట్లో 86 మంది ఏ క్యాట్ సీట్లు పొందారు. అంటే వాళ్ళని తీసేస్తే మీరు తీసుకొచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేస్తే 86 మంది తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగేది. అంటే 86 మంది డాక్టర్లను కోల్పోయింది తెలంగాణ ప్రభుత్వం. ఓన్లీ ఎంబీబీఎస్ జరుగుతుంది అన్యాయం. అంటే మళ్ళీ వీళ్ళు 4-5 సంవత్సరాలు ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తారు కాబట్టి అది ఆంధ్ర కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పీజీకి లోకల్ అవుతారు. మళ్ళీ పీజీ వాళ్ళు ఇక్కడనే చేస్తారు. అంత చదువు అయిపోయినాక తట్టాబుట్ట పట్టుకొని పోయి వాళ్ళ రాష్ట్రం సర్వీస్ చేస్తారు. అంటే మన రాష్ట్రం మన పైసలతోటి మెడికల్ కాలేజీలు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చదివిపించి మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి పంపించి మన వైద్యం అందకుండా చేసుకోవడం ఇది ఒక దౌర్భాగ్యం. ఇప్పుడు పోయినసారి ఎవరైతే కోర్టు పోయారో వాళ్ళకు లోకల్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఆసరగా చేసుకొని ఇప్పుడు 450 మంది కేసు ఉన్నది. పోయినసారి వచ్చినట్టే మనకు వస్తే 450 మందికి మనకు అవకాశం వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు పోయారు. ఇది వచ్చే సంవత్సరం 1000-2000 పోతుంది. అసలు మనకు ఉన్నాయే 3500 సీట్లు. దీంట్లో వాళ్ళకే పోతే మనం ఏం చేయగలుగుతాం? తెలంగాణకు ఉన్నాయి 3500 సీట్లు. ఏ క్యాట్ లో మనకు ఫ్రీ సీట్లు వచ్చేటి, గవర్నమెంట్ సీట్లు తక్కువ ఉంటాయి. సో ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయి మన దగ్గర, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలు వచ్చే సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాలి కంపల్సరీ. అది మనకున్న 85% సీట్లతోటే మనం నింపుకోవాలి. సో 85% సీట్లలో వీళ్ళలు పోతే మనకి ఏం మిగులుతాయి? సో ఇది ఫస్ట్ కాదు. ఇప్పుడు ఈ 450 మందితోటి 5వ తారీఖున సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, మీరు చెప్తున్నారు మేము సీనియర్ లాయర్లో పెడుతున్నామని, ఏమైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చూసుకోండి. కానీ ఒక్క పత్రం కూడా చెక్ చేయకుండా, ఒక్క క్లాస్ కూడా చెక్ చేయకుండా కోర్టుకు వచ్చిర్రు కాబట్టి లోకల్ ఇస్తామంటే మీరు తెలంగాణ పిల్లల తల్లిదండ్రుల గొంతు కోసిన వాళ్ళు అవుతారు. విద్యా అవకాశాల మీద, మెడికల్ విద్య మీద ఎస్పెషల్లీ ఆగం చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇది అత్యంత తీరని లోటుగా పరిగణించబడుతుంది. సో వాళ్ళని ఎలా గుర్తించాలి మరి మనం? ఇప్పుడు ఏదైతే నాన్ లోకల్ గా ఉన్నారో వాళ్ళని ఏ విధంగా గుర్తించాలంటారు? అది ప్రభుత్వం ఎవరైతే 450 మంది కోర్టుకు పోయారో వాళ్ళని గుర్తించినందుకు 33 జీవో ఉంది కదా, జీవోని ఇంప్లిమెంట్ చేసుకోమంటున్నాం మనం. జీవో ప్రకారం పోతే ఏమైతుంది? వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ పెడతారు కదా, బయటికి రావాలంటే స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో పెడతారు, ఇంటర్ పెడతారు. ఇప్పుడు ఇది కాదు, లేదు మనం గత 4/7 రూల్ పెడతాం. 4/7 రూల్ ఇంప్లిమెంట్ చేసే దగ్గర మీరు ఖచ్చితంగా ఆ రూల్ పెట్టి సర్టిఫికేట్లు పెడతారు కదా, సర్టిఫికేట్ మీద మరి ఎంక్వైరీ చేయండి. నిజంగా ఆ స్కూల్ ఉందా, వాళ్ళు ఇచ్చింది కరెక్టేనా? ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. రోహింగ్యాలకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి, వేరే వేరే దేశాలలో ఇప్పుడు జరుగుతుంది. అట్లాంటి బాధ్యతలు మేము ప్రభుత్వం ఇట్లాంటి సీరియస్ గా చేస్తుంది. రిజన్ సర్టిఫికేట్ సీరియస్ గా ఉండాలంటే దాంతో ఏమైతే అనుకున్నాం కానీ ఆ బాధ అనుభవిస్తే తెలుస్తుంది ఆ పెయిన్ ఏందనేది. దొంగ రెసిడెన్స్ సర్టిఫికేట్లతోటి నేను ఒక పేరెంట్ ఉన్నాడు మన దగ్గర, అతను వారం రోజులు నెల రోజులు తిరిగినా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ 1 year కే ఇస్తామని చెప్పిరట. 1 year కంటే ఎక్కువ మీ రెసిడెన్సీ మాకు రూల్ ఉన్నదట. అదే ఎంఆర్ఓ ఆఫీస్ లా ఓ ఆంధ్ర అతను వారం రోజులు తిరిగి 10 సంవత్సరాలు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నారట. ఇదేంది మేడం మీరు అట్లా ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కదా, మీరు ఎంఆర్ఓ ఎట్లా ఇస్తారంటే, సరే ఆయన రోజు వచ్చి తలకాయ తింటాడు, ఆ రూల్ ఈ రూల్ అంటాడు, అంత ఎందుకు తలనొప్పి ఇచ్చేసామని అన్నదట. అంటే వాళ్ళు సాధించుకోవాలనుకున్నట్టు ఎట్లయినా సాధించుకొని దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని వస్తున్నారు. నికార్సైన తెలంగాణ వేది నాకు మధ్యలో గ్యాప్ ఉన్నది 1 year, నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్ని తీసుకుపోయి ఇచ్చినా కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. అంటే ఒరిజినాలిటీకి మన దగ్గర న్యాయం జరగదు, అడ్డదారి పోతే ఏదైనా సాధించవచ్చు. సో ఇప్పుడు ఈ 450 మంది కూడా ఏదో అడ్డదారిలో మన దగ్గరికి వస్తే మా భవిష్యత్ అంత ఏంది, పిల్లల భవిష్యత్ ఏంది?
పిల్లలు ఒకసారి నీట్ ర్యాంక్ రావాలని అంటే ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతారు. దేశ స్థాయిలో జరిగే ఎగ్జామ్ లో వీళ్ళు పోటీ పడి 24 లక్షల మంది రాస్తే వీళ్ళు 2 లక్షల లోపు ఉండాలి ర్యాంకు. 2 లక్షల లోపు ఉంటేనే అది ఓపెన్ అయితే 1,20,000 1,30,000 లోపే ఉండాలి. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీరు ఆంధ్ర వాళ్ళను వేరే వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ ఉన్న పిల్లల పరిస్థితి ఏం కావాలి? తెలంగాణ కాన్సెస్ ఉండాలి కదా. మీరు సుప్రీంకోర్టులో వాదించే దగ్గర మేము వెరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, గంపగుత్తగా అల్లో చేస్తామని అన్యాయం చేయకండి. గంపగుత్త సూత్రం దేనికి ఉండదు. కోర్టుకు వచ్చిన వాళ్ళందరూ లోకల్ అవుతారా? కాదు కదా. వాళ్ళు కోర్టు సర్టిఫికేట్స్ ఇవ్వలే కదా. వాళ్ళు అన్ని రాష్ట్రాలలో ఉంటారు, కానీ మనల్ని ఎక్కువ ఎవరు వాడుకుంటారు? మనల్ని వాడుకునే దాంట్లో ఎక్కువ ఎవరు ఉంటారు? తెలుగు రాష్ట్రాలు కాబట్టి రాష్ట్రాల్లో వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మిగతా రాష్ట్రాలకు అంత భయపడతారు కదా. లాంగ్వేజ్ కాదు, ఇక్కడ పరిస్థితులు కాదు, వాళ్ళ కోఆపరేట్ చేసేటోళ్ళు ఉంటారు. వీళ్ళకు బాబాయ్ చిన్నమ్మ ఆ పక్క ఈ పిక్కలో ఉంటుంది. ఇక్కడ ఎంత రాసినవరా అంటే అక్కడ 480కి కట్ ఆఫ్ ఉంటుంది. 450 తక్కువ వస్తే సీట్ రాదు. మన దగ్గర 420 అయితే సీట్ వస్తుంది. ఈ 60 మార్కులు ఇక్కడ అప్లై చేయడు. ఇక్కడ బాబాయ్ ఇంటికి వస్తాడు, ఈ బాబాయ్ని పట్టుకొని పోతాడు, ఎక్కడో ఒక సర్టిఫికేట్ చూస్తారు, ఇట్లా వచ్చి అడ్డదూరులో చూస్తాడు. అంటే 420 నుండి 480 ఉన్నోడు అక్కడ ఇక్కడ అప్లై చేస్తాడంటే అక్కడ చేయడు. అక్కడ చేసినా రాదు. మళ్ళీ లాంగ్ టర్మ్ పోవాలి. లాంగ్ టర్మ్ పోతే 2 లక్షలు ఖర్చు అయితే సంవత్సరం పోవాలి. అదే 50,000 1,00,000 రూపాయలు పెడితే మనకు సీట్ వస్తుంది కావచ్చు. వస్తుంది, లేకపోతే మళ్ళీ పోయి ఎట్లా చదువుకోవాలి. పోయేది 50,000 లక్షే కదా అని కేసులు స్టార్ట్ అయ్యారు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పోయినసారే మీరు చేసినటువంటి అన్యాయం అనేది చరిత్రలో క్షమించరానిది. మేము అనుకుంటున్నాం, ప్రజలు ఎవరు గమనిస్తలేరని అనుకోకపోవచ్చు మీరు, లేకపోతే తప్పిదం జరిగిందని మీరు గ్రహించి ఉన్నారు కావచ్చు. మీరు గ్రహించరని మేము అనుకుంటున్నాం. ఆ తప్పును మరొక్కసారి పునరావృతం కానివ్వకండి. మన పిల్లల చదువును దూరం చేయకండి. ఇక్కడ ఒక్కొక్కలము పొద్దుటి నుండి సాయంత్రం వరకు యూనివర్సిటీని కలిసినాం, మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, కలెక్టర్లను కలిసినాం. అసలు చెయ్యని పని లేదు, ప్రయత్నము లేదు, ఎక్కని గుమ్మం లేదు, ఏదో అంటారు కదా, అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చివరిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ పిల్లలకు మీరు తీసుకొచ్చిన జీవోను మీరు ఏదైతే సమర్థిస్తూ మా తెలంగాణ పిల్లలకు తప్పకుండా న్యాయం చేస్తా అంటున్నారో, మీ జీవోను మీరు పాస్ చేసి ఆ జీవోను అమలు చేసి తప్పకుండా న్యాయం చేయాలని కోరుతున్నాం. ఓకే, మీ ఫైనల్గా మీ డిమాండ్ అదే 33 జీవోను యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయాలనేదే డిమాండ్. ఓకే, ఒకవేళ ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి? సార్, ప్రభుత్వమే జీవో తీసుకొచ్చింది. మేము అసలు వేరే అసలు మా కోసం స్పందన ఏం అవసరం లేదు. మీరు మాకు స్పందన ఇచ్చుడు ఎందుకు? మీరే కదా తీసుకొచ్చింది. పోనీ జీవోను కొట్టేయండి. అదే జీవోను కొట్టేయండి. మీరు తీసుకొచ్చిన జీవో ఇంప్లిమెంట్ అయితే లేదు, చాలా లొసుగులు ఉన్నాయి, దాన్ని కొట్టేసి పోనీ 4/7 తీసుకోండి. 1973 నుండి ఉన్నది కదా. 4/7 తీసుకుంటే మన వాళ్ళు అందరికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? అందరికి న్యాయం జరగదు. కొన్ని దొంగ సర్టిఫికేట్లు వస్తే దాని మీద పోలీస్ ఎంక్వైరీ పెట్టండి. ఓకే, ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ చదివిండు అంటే సరే, కొంతవరకు వానికి ఒక్కొక్క సర్టిఫికేట్ అన్న ఉండాలి. అసలు 4 సర్టిఫికేట్ నాకు రోజు అక్కడక్కడ చెప్తుంటారు, సార్ మీరు మా గురించి మాట్లాడతారు కానీ 4/7 మేము 6 to 9 ఇట్నే చదివినాము, లేదా 1 to 9 ఇట్లా చదివినాము, 10th ఇంటర్ ఏపీలో చదివినామంటారు. సాధ్యమైంది అది? 1 to 9 ఇట్లా చదివినోడు 10th కోసం ఏపీ పోతాడా? 10th కోసం ఏపీ పోతే అసలు ఇక్కడ చదివినట్టు ఏం ఆధారాలు ఏమైతుంది అంటే ఇది దొంగ సర్టిఫికేట్ అన్నట్టు. నేను ఇక్కడ 1 to 9 చదివినా అని చెప్పిరు అని అంటే అది దొంగ సర్టిఫికేట్. అక్కడనే మొత్తం 1 to 9 వరకు అయితే మనం దొంగ సర్టిఫికేట్ పుట్టించడానికి ఆస్కారం ఉంటుంది. 100% చిన్న పత్రం 10 రూపాయల దాని మీద రాసిస్తాడు. దానికి ఏం స్కానర్ ఉండదు, ఏముండదు. అసలు స్కూల్ తీసేసిన స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాడు, డూప్లికేట్ తీసుకొని వస్తాడు, గతం తీసుకొచ్చి తెస్తాడు సర్టిఫికేట్ అన్నాడు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఆడ పెట్టిన తర్వాత అసలు ఆ స్కూల్ ఉందా లేదా, ఇది నిజమా అబద్ధమా చూసేటోళ్ళు ఎవరు? జస్ట్ ఇట్లా సర్టిఫికేట్ చూసి రైట్ కొట్టుడేనే. దానికి ఎంక్వైరీ ఎక్కడిది? అదే నేను 10th మెమో పెట్టిన అనుకోండి, నా హాల్ టికెట్ నెంబర్ అక్కడ స్కాన్ చేస్తే నా బోర్డు తోటి వాళ్ళు మ్యాపింగ్ అవుతారు. ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ లేదు KNRUHS లో. మనం పెట్టే ప్రతి సర్టిఫికేట్ ను కూడా అక్కడ ఉండే నేను పెట్టిన సర్టిఫికేట్ కోడ్ ఉంటది కదా, దాంతో మ్యాపింగ్ చేసుకుంటారు డైరెక్ట్ BIE తోటి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తోటి కానీ SS తోటి కానీ. మనం పెట్టే క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా ఇది ఒరిజినల్ కాదా వేసుకుంటారు. కానీ ఒరిజినలే, కానీ వీళ్ళే ఒరిజినల్ ఇస్తున్నారు కదా రెసిడెన్స్ సర్టిఫికేట్. అది నిజంగా వాళ్ళు వెరిఫై చేసి ఇస్తురా? MRO ఆఫీసర్ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవన్నీ ఒరిజినల్ ఎట్లా చెప్పగలుగుతాం? సో అది పెద్ద ఫేక్. కాబట్టి 10th సర్టిఫికేట్ ఫేక్ రాదు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫేక్ రాదు. కాబట్టి వాటిని మ్యాండేటరీగా చేసుకొని మీరు ఏమి చెయ్యాలని అనుకుంటే, మీరు 33 జీవోను అమలు చేయడంలో మేము విఫలమైన అనుకుంటే దాన్ని తీసేసి కొత్త జీవో కొత్త నామ్స్ పెట్టండి. కానీ ఏ నామ్స్ పెట్టకుండా గంపగుత్తగా కోర్టుకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తామని అంటే తెలంగాణ విద్యార్థులకు మీరు అసలు అర్హులు కూడా కాదు ఇక మీరు న్యాయం చేయడంలో.
పోయినసారి ఆల్రెడీ 86 మెడికల్ సీట్లు అనేది దేశంలో ఏ రాష్ట్రం కూడా కోల్పోదు. ఎందుకంటే తెలంగాణ కోల్పోయింది. అంటే 86 మంది డాక్టర్లు కష్టం మీద ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఎన్ఎంసి వెరిఫికేషన్స్ ఇవన్నీ జరిగి ఒక మెడికల్ కాలేజ్ కి ఒక 2-3 సంవత్సరాలు 50 సీట్లే ఇస్తుంది. ఇప్పుడు పోయినసారి మనకి 8 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒక్కొక్క కాలేజీకి 80-50 సీట్లు ఇచ్చారు. 50 సీట్లలో 7 సీట్లు మనం వాళ్ళకి ఇవ్వాలి. ఏది ఆల్ ఇండియా కోటా 43 సీట్లు. అంటే మీరు 86 సీట్లు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చినట్టే 2 కాలేజీలు పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చినట్టు. 2 కాలేజీలు అవి మనవి కావు, మన సీట్ల కోసం కాదు, మన పన్నులు మన ఫీజులు మనతో పెట్టి అప్పనంగా అక్రమాలకు ఒప్పచెప్పి వాళ్ళు వాడుకుంటారు అన్నట్టే. దీంట్లో గాంధీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉస్మానియాలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, కేఎంసీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈఎస్ఐలో జాయిన్ అయిన వాళ్ళు, పెద్ద పెద్ద కాలేజీలు నుండి చిన్న కాలేజీల వరకు మొత్తం ఆక్యుపై చేసి వదిలిపెట్టారు. కాబట్టి ఒక గాంధీలో మన విద్యార్థి చదువుకోవడం కోల్పోయాడంటే ఎంత భవిష్యత్తును మనం దూరం చేసినట్టు అనేది ఆలోచించాలి. సో ప్రభుత్వం మినిమం ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. సో అది లేకుండా ముందుకు పోతే చేసేది ఏముండదు, మరో ఉద్యమమే. దీని తర్వాత ఏముంటది, ఈ పేరెంట్లు అంతా కూడా మాకు రాదనుకుంటే అందరం కలిసి గంపగుత్త కూర్చొని అమరణ కూర్చొని ఆడనే పోతే పోవాలి. ఇక ఇంకేముంటుంది చెప్పండి. ఇప్పుడు మా జీవితం దేనికోసం ఉంటుంది, ఏ పేరెంట్దైనా పిల్లల భవిష్యత్తే జీవితం. పిల్లలు ఇక్కడ దాకా వచ్చి డే అండ్ నైట్ చదివి వాళ్ళ ఇంట్లో రోజు ఏడుస్తున్నారు. ఇక్కడ దాకా చదివిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ నాకున్న పరిస్థితిలో వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని చదువుకొని ఆ టార్గెట్ మార్కులు వచ్చినాయి, అక్రమంగా వచ్చి వాళ్ళకి ఇచ్చేసి నీకు రాదు అని అంటే వాళ్ళు ఏం చేయాలి? 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ పోయారు. వాళ్ళ పరిస్థితి ఏంది? 3 సంవత్సరాలు 2 లక్షలు పెట్టి లాంగ్ టర్మ్ పంపించుకొని డాక్టర్ ఎందుకు ఏడుస్తున్నారు మేడం? లాంగ్ టర్మ్ చేసి కూడా ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం సార్. లాస్ట్ లోనే ఉండింది మాది కూడా, మిస్ అయిపోయాం. ఇప్పుడు ఈ ఇయర్ కూడా మాకు ఇదే పరిస్థితి వస్తే మేమైతే తట్టుకోలేము సార్. మా పిల్లలు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మేము చూసాం. కనీసం బయటికి కూడా వెళ్ళలేకుండా ఇంట్లో కూర్చొని చదువుకున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తే మేమైతే తట్టుకోలేము సార్. పిల్లల ఫ్యూచర్ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుంది ఏంటో తెలియకుండా ఉంది సార్. చాలా కష్టం అవుతుంది సార్. మీరు దయచేసి ఈ జియో 33 అనేది మీరు అమలు చేస్తే మాలాంటి వాళ్ళు ఇంకా బాగుపడతారు సార్. కనీసం తెలంగాణ వాళ్ళకి ఒక న్యాయం అనేది జరుగుతుంది సార్. ఓకే, బాధపడకండి అమ్మ. తప్పకుండా మనం ప్రభుత్వానికి దీన్ని ఇలాగా మీరు మాట్లాడిందంతా కూడా ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాము. సో మనం న్యాయం జరిగే విధంగా మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం. మీరు ఏ రకమైనటువంటి ఉద్యమం చేసినా కూడా తప్పకుండా మా ఛానల్ అయితే సహకరిస్తుంది. తప్పకుండా సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. సో పేరెంట్గా మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగానే మరి తల్లిదండ్రులు అందరూ కూడా విపరీతంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం ఏంటంటే మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీకు ఉద్యోగ అవకాశాలు మంచిగా మెండుగా ఉన్నాయి, తెలంగాణలో 2 లక్షలు ఇస్తాం అన్నప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, మన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా మీరన్నట్టుగా ఆంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తుందంటే ఎక్కడ లోపం జరుగుతుందంటారు? యాక్చువల్గా నీట్లో లాంగ్ టర్మ్ వెళ్ళి మంచి మార్కులు రాకపోవడంతో తెలంగాణలో ఇప్పటికీ 4 ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఒకరు, మిగతా జిల్లాలో ఒకరు. వాస్తవానికి భారతదేశంలో ఎక్కడ కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు తెలంగాణలో ఉన్నట్టు. కానీ ఈ తెలంగాణలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఉండడంతో సామాన్య విద్యార్థులకు, సామాన్య ప్రజలకు డాక్టర్ విద్య అందుబాటులోకి వచ్చింది. అంటే డాక్టర్ అయ్యే ఒక అవకాశం వచ్చిందని భావించారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న తీరుతోని అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ విద్య కార్పొరేట్ విద్యగా మారబోతుంది. ఎందుకంటే మంచి తక్కువ మార్కులు వచ్చిన పిల్లలు ఈరోజు ప్రభుత్వ కాలేజీలలో ఉచిత సీట్, ఏ క్యాట్ సీట్ వస్తాయని భావించారు. కానీ గత సంవత్సరం అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే తెలంగాణలో చదవడం లేదు. అదేవిధంగా దేశంలోనే ఇక్కడ చదవలే, అసలు భారతదేశంలో చదవలే. భారతదేశంలో చదవని 8 మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇచ్చారు. ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? అదెక్కడ న్యాయము? ఇప్పుడు నువ్వు ఉద్యోగం ఇవ్వాలన్నా స్టడీ సర్టిఫికేట్ తీసుకుంటావు కదా, తెలంగాణలో చదివినని, ఇండియాలో చదివినని. అసలు ఇండియాలోనే చదవలేదు. మొత్తానికి ఇండియాలోనే చదవని 8 మంది విద్యార్థులకు ఏ విధంగా మీరు ఇచ్చిర్రు? అంటే మీరు విద్యను కాదు, అంటే నేను చిన్నప్పుడు గతంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు అని విన్నాము. కానీ ఇప్పుడు నిజంగా చూస్తున్నాము. ఇప్పుడు కోట్లు లక్షలు వాళ్ళు కుమ్మరిస్తున్నారు, మీరు లక్షలు తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. అసలు వాస్తవానికి గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముడు పోయిందా? ఎందుకు మీరు కొట్లాడలేదు? గత సంవత్సరం 86 మంది విద్యార్థులను ఏ విధంగా మీరు అలో చేశారు? ఇప్పుడు దాన్ని సాగ్గా చూసి
ఇప్పుడు 459 మంది విద్యార్థులు అవుటర్స్, తెలంగాణకు చెందని వారు కోర్టుకు పోయారు. ఇప్పుడు వాళ్ళు మా గడ్డం వస్తే ఇప్పుడు 459 మంది విద్యార్థులు మేము వెనుకబడిపోయినట్టే. ఇంకెన్నాళ్ళు మేము అంటే తెలంగాణ వచ్చినాక కూడా మేము పోరాటం చేయడమేనా, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇంకా ఉద్యమించడమేనా, ఇంకా ఆంధ్రలో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించలేనా? ఎంతవరకు సమాజం? మనం కొట్లాడుకున్నదే మన నిధులు మన నియామకాల కోసం. కానీ మన నియామకాలకి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మరి మీరు కూడా కోర్టులో ఆశ్రయించవచ్చు కదా, ఎందుకు మరి మీరు? అవునండి, మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 10 సంవత్సరాలు మన తెలంగాణలో ఏ సీట్లైనా వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవచ్చు. మనం అక్కడ చదువుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు. 10 ఏళ్ళు అది మొన్నటి వరకు అయిపోయింది. కాంగ్రెస్ మొన్న వరకు అయిపోయింది. మొన్న లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అప్పుడు 10 years పీరియడ్ అయిపోయింది. అయిపోయినాక ఏంటంటే మళ్ళీ ఇతర రాష్ట్రాలకి ఇక్కడ అవకాశం ఇవ్వద్దు, అంటే ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఈ 33 జీవోని తీసుకొచ్చింది. 33 జీవోని తీసుకొచ్చిందంటే ఇక్కడ 9th 10th ఇవన్నీ 11th 12th చదివిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. ఇవ్వాలని చెప్పినప్పుడు తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలి కదండి. ముందు ఫస్ట్ తెలంగాణ నినాదం రావాల్సిందే కదా మరి. తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలి కదండి. ఎక్కడ ఇస్తున్నారు? మళ్ళీ ఆంధ్రలో నింపినాకనే తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము? అంటే డబ్బు పెట్టే స్తోమత కూడా మా దగ్గర లేదు. కొందరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ర్యాంకులు కొట్టారు, కొందరు ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ చదివి ర్యాంకులు కొట్టారు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు లాంగ్ టర్మ్ వెళ్ళాలంటే. ఇప్పుడు కొందరేమో 3 సార్లు 4 సార్లు పోయి ఇక పెట్టే పరిస్థితి లేదు. ఎట్లా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాదించి జీవో నెంబర్ 33ను ఖచ్చితంగా అమలు చేసి తెలంగాణ వైద్య విద్యార్థులకు, పేద వైద్య విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే సార్, మీరు నిజంగానే ఈరోజు మేడం మీరు చెప్పండి, పేరెంట్స్గా మీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నటువంటి సందర్భాలు. సో ఏంటి మేడం నిజంగా మీ యొక్క సమస్య ఏంటి మేడం? అసలు గత సంవత్సరం 86 మంది సీట్ ఇచ్చినందుకు మా అమ్మాయి ఒక్క మార్కులో సీటు పోయింది సార్. మీ అమ్మాయికి ఒక్క మార్కు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఆల్రెడీ 2 years లాంగ్ టర్మ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ రిపీట్ అయితే అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. అది గవర్నమెంటే చెప్పాలి, మేము ఏం చేయాలనేది గవర్నమెంటే చెప్పాలి. 33 జీవో అమలు చేస్తే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఇంకా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క మార్కు 2 మార్కులతో సీటు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నిజం సార్, మీరందరిని అడగండి చెప్తారు. పోగొట్టుకున్న వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు సార్ మాకు దీని గురించి? అండ్ మేమంతా అలర్ట్ కాలేదు, ఎందుకంటే పోయినసారి పేపర్ లీక్ అయ్యింది, దాని దాసలోనే ఉన్నాము. ఇంకా వీళ్ళు వచ్చి మంచిగా అప్పనంగా 86 సీట్లు కొట్టేసుకుని పోయింది. ఇప్పుడు 450 మందికి వచ్చింది. ఇప్పుడు ఈ 450 మందికి ఇచ్చినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది సార్, మాకు సీటు రాదు. నమ్మకం లేదు సార్, లేదు, నమ్మకం లేదు. అందుకనే కదా అంతా అందరినీ చేస్తున్నాం. సో ప్రభుత్వం దగ్గరికి మీ వినతి పత్రాన్ని పంపించారమ్మా? కలిసారా? ఎవరికి ఇచ్చారు సార్? మంత్రులందరికి ఇచ్చాము, శ్రీధర్ బాబు సార్కి ఇచ్చాము, అడ్లూరు లక్ష్మణ్ గారికి ఇచ్చాము, ఆరోగ్య శాఖ మంత్రిని కూడా కలిసాము. సో అంటే విద్యాశాఖ మంత్రి ఆయన ముఖ్యమంత్రి గారే కాబట్టి ఆయన వైద్య ఆరోగ్య శాఖ మరి దామోదర్ రాజు నరసింహ ఉన్నారు కదా, కలిసాము. ఆ పదాన్ని మేము వాడలేం కానీ నేనైనా పిచ్చోన్నా అన్న లెవెల్లో మాట్లాడాడు. ఇఫ్ యు ఆర్ నాట్ మ్యాడ్, మీరు ఒకవేళ అది కాకపోతే మరి 86 సీట్లు ఎందుకు పోయినాయి మాయి? లాస్ట్ ఇయర్ 86 సీట్లను మేము ఎందుకు కోల్పోయినాం? మీరు తెలంగాణ వాదులే, తెలంగాణ కోసమే మాట్లాడారు, నేనైనా పిచ్చోని అన్నావు కదా, మరి ఆ 86 సీట్ల మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ తెలంగాణలో కాదా చేసి సీట్లు? నేను చెప్తా, డాటా నా దగ్గర ఉన్నది. నువ్వు సీట్లు ఇచ్చిన వాళ్ళ దాంట్లో 86 మందిలో 55 మందికి తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు. అందరూ 55 మందికి తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు. దాంట్లో కొంతమంది రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, కానీ నా చదువు అంతా కూడా సౌదీ అరేబియాలో జరిగింది. అది ఈ రాష్ట్రం కాదు, ఈ దేశము కాదు, సౌదీ అరేబియాలో జరిగింది. నీట్ ఎగ్జామ్ వచ్చి తెలంగాణలో రాసిన మా తాత, వాళ్ళ నాన్న, మా అందరి ఆధార్ కార్డులు ఇన్నే ఉన్నాయి, నాకు లోకల్ ఇవ్వండి అని కేసు పోయిండు. ఇది సాధ్యమా అండి? ఎవరైనా చూపిస్తా. నేను ఏది కూడా మేము వేగంగా మాట్లాడతలేమండి. రిట్ పిటిషన్ నెంబర్లతో పాటు తిరుగుతున్నాం మేము వీళ్ళని పట్టుకొని. ఇది వాళ్ళ రోల్ టేకన్ నెంబర్ ఇది.
సో ఇది వాళ్ళ రిట్ పిటిషన్ నెంబర్ 22443. ద పిటిషనర్ నెంబర్ 1 and 4 has been completed their entire studies from Saudi Arabia. చూసిరా? their entire study from Saudi Arabia. ఎన్ని మార్కులు వచ్చినాయి నాకు నీట్లో? 657 మార్కులు వచ్చినాయి. ఈయన అలౌ చేసిరు, ఈయన గాంధీలో సీట్ వచ్చింది. సూపర్. ఇది ఇవ్వచ్చా అండి? దారుణం అది. సౌదీలో ఇది నేను స్టోరీ కాదుగా చెప్పేది. ఈయన రిట్ పిటిషన్ తీస్తే ఈయన డాటా అంతా మొత్తం డాటా తీసి కూర్చున్నాం. ఇగో అందరి పేజీలు పట్టుకొని ఒక్కొక్కరు, ఇది కోర్టులకెళ్ళి డౌన్లోడ్ చేసిందే, మనం యాడ్ చేసిన మ్యాటర్ కూడా కాదు. యాజ్ ఇట్ ఈస్ ఇగో ఇట్నే రాసిండు కోర్టుకు కూడా. నేను సౌదీ అరేబియాలో చదివినా అని క్యాండిడేటే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. కనీసం ఇక్కడ దొంగ సర్టిఫికేట్ కూడా లేదండి, దొంగ సర్టిఫికేట్ కూడా లేదు. క్యాండిడేట్ ఇక్కడ ఫ్రాడ్ చేయలేదు, నేను సౌదీ అరేబియాలో చదువుకున్నాను ఇంత క్లియర్ గా చెప్పిండు. ఇవ్వచ్చా గవర్నమెంట్? చదవాలా కదా ఇది కనీసం. ఇది ఒక కేసు. రెండో కేసు చూడండి. ద పిటిషనర్స్ ఇన్ దిస్ పిటిషన్ క్లెయిమ్ టు బి నేటివ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ పర్స్యూడ్ ద టోటల్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మొత్తం అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చదివిన తర్వాత అసలు నువ్వు ఏ రూల్ ప్రకారం తెలంగాణలో ఇస్తావు? నువ్వు కనీసం చెప్పు అసలు వీళ్ళకి నువ్వు ఏ విధంగా నువ్వు ఇవ్వగలిగినావో చెప్పు. భారతదేశంలో మన తెలంగాణకు ఇప్పటికి 3 రకాల స్థానికత రూల్ ఉన్నాయండి. ఒకటి ముల్కీ రూల్ ఉన్నది. ముల్కీ రూల్ ని కొల్లగొట్టే 4/7 వచ్చింది. 4/7 అన్యాయం జరుగుతుందని 33 ఉన్నది. అంటే స్వతంత్రం రాకముందు 1932 నుండి ఉంటుంది మనకు ముల్కీ రూల్. 32 నుండి 2025 వరకు 24 వరకు నువ్వు అడ్మిషన్ చేసిన టైం వరకు ఏ ఒక్క రూల్లో కూడా అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకు సీట్ ఇచ్చే ప్రొవిజన్ ఉందా? నేను దేశంలో చదవలేను టికెట్ సీట్ ఇవ్వచ్చా? సో తెలంగాణ తెచ్చుకున్నా కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మన బిడ్డలకు అన్యాయం కాదు అసలు. విద్యలో మొత్తం కోసిపడేస్తారు గవర్నమెంట్. ఇప్పుడు వాడు మంచి ఎడ్యుకేషన్ కోసం రాజస్థాన్ కోటా పోయిండు, మరి అక్కడనే మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి కదా, ఆడ మంచి ఎడ్యుకేషన్ ఆడ చేయొచ్చు కదా. నువ్వు ర్యాంకులు కొట్టడానికి లక్షలు పెట్టి ఆడ చదవాలి, ర్యాంక్ వచ్చి సీట్ ఏమి ఇక్కడ తీసుకోవాలి. మరి ఇక్కడ పిల్లలు మేము పంపలేకపోతాను, మరి మాదేంది? మేము ఇక్కడనే చదివించుకున్నాం, ఇంటర్మీడియట్ 10th మా ప్రభుత్వాన్ని నమ్మినాం మేము, ఇక్కడ ఉన్న చదువును నమ్మినాం మేము. మీరు ఇక్కడ ఉన్న చదువును నమ్మకపోయారు కదా, చదువు నమ్మకుండా పోయిన గురించి ప్రభుత్వం ఆలోచించడేంది? ప్లస్ మేము జీవో తీసుకురమ్మని అంటలేము, మేము జీవో తీసుకురండి మా కోసం చూడండి అని అంటలేము. మీరు తీసుకొచ్చినటువంటి జీవోను అమలు చేయమంటున్నాం. అది మేము రాసింది కాదు, మేము మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మేము అడగలేదు. మీరే కనిపెట్టిరు, మీరే చూసిరు, మీరే ఎమ్మెల్యేలు మీ లీగల్ టీమ్ తోటే వేసిరు, మీ ప్రభుత్వమే. మళ్ళీ అది ఎప్పుడు వచ్చింది జీవో? 2024 సెప్టెంబర్లో వచ్చింది. 2024 సెప్టెంబర్లో ఉన్న ప్రస్తుతం రేవంత్ రెడ్డి గవర్నమెంటే, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారి గవర్నమెంటే, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు సెప్టెంబర్లో జీవో తీసుకొచ్చి దాన్ని వైలేట్ చేసి అక్టోబర్లో అడ్మిషన్స్ ఇచ్చిరు. మీ జీవో మీద కనీసం 1 నెల ఉండలేకపోయారు. మీరు విద్యా వ్యవస్థ మీద మీకు ఏం కాన్సెన్స్ ఉన్నట్టు, మీరు ఏం కాన్సన్ట్రేట్ చేసి జీవో తీసుకొచ్చినట్టు? విద్యాశాఖ మంత్రి ఉంటే దీని మీద ఒక సమీక్ష నిర్వహించేవారు, ఆ విద్యాశాఖ మంత్రి లేడు మనకి. ఏం చెప్తాడు అసలు? విద్యాశాఖ పటిష్ట కోసం దాన్ని ఎవరికి ఇస్తలే, నా దగ్గరనే ఉంది. ఏది నీ దగ్గర ఉంటే న్యాయం? ఒక స్టడీ సర్టిఫికేట్ చూసే పరిస్థితి లేదు, ఒక ఆపార్ ఐడి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ స్కూల్లో జాయిన్ కాగానే ఇది కంటిన్యూషన్కి ఒక సర్టిఫికేట్, ఒక గవర్నమెంట్ రికార్డు పెడితే 10th మెమో లెక్క వాడు ఏ స్కూల్ పోయినా గవర్నమెంట్ ఐడి ఉంది అనుకోండి, దొంగ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? వాడి మెమో అని వానికి నెంబర్ ఇచ్చేస్తాం, ఐడి. వాడు నెంబర్ కొట్టగానే వాడు మొత్తం 1 to ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ డాటా రావాలి. ఇప్పుడు దామోదర్ రాజనరసింహ కలిసిన తర్వాత ఆయన మాకేమైనా పిచ్చా అని మాట్లాడేటంటే అసలు మీ విషయం పట్టించుకున్నట్టు అస్సలు పట్టించుకోలేదు. అసలు పట్టించుకునేటప్పుడు అయితే మేము దాదాపుగా రాష్ట్రంలో నుండి అన్ని జిల్లాలకు వెళ్ళి దాదాపుగా 100 మంది పోయిన వాడికి. ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ లేదంటే సంగారెడ్డి దాకా పోయినాం మేము. బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బండి మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 వీలర్ మీద వచ్చిన నానా రకాలుగా మేము కలవాలి, చెప్పాలి మన ఆవేదన అని చెప్పిపోతే జస్ట్ 20 seconds కూడా టైం ఇవ్వలేదు. మేము చెప్పాం, సార్ మేము ఒక 100 మంది వచ్చాం, ఇది పరిస్థితి పోయిన సార్ అనక ముందుకే, అసలు మాది కాక ముందుకే నేను పిచ్చోనా, నాకు తెలియదా? ఇదే ఫస్ట్ టైం అయితే నిజంగానే గవర్నమెంట్ మంత్రి గారు అట్లా అన్నారు. మంత్రి గారు బాగా తెలివి ఉన్నది, మాకు అన్యాయం చేయడం అనుకుందాం. మరి అంత అదిగా మాట్లాడినని పోయినసారి వాటికి ఆన్సర్ చెప్పి చూద్దాం. ఎందుకు ఇచ్చావు అసలు? సుప్రీంకోర్టు
గైడ్ లైన్స్ ఉంది అని అంటున్నారు. సుప్రీంకోర్టు చెప్పలేదు వీళ్ళకు లోకల్ ఇయ్యమని. అభిషేక్ సింఘ్వి మను కాంగ్రెస్ మన ఎంపీ, ఇప్పుడు మన రాష్ట్రం వ్యక్తి కాదు, వీళ్ళు మనోళ్ళతో చేసిన ఎంపీ, ఆయన సుప్రీంకోర్టులో చెప్తాడు. ఈ ఒక్కసారికి మేము వీళ్ళకి, ఆయనకి ఏం తెలుసు అసలు తెలంగాణ? ఆయనకి ఇక్కడ 100 సీట్లు పోతే ఆయనకి ఏం నొప్పి? ఆయనకి ఆయన ఇబ్బందా? అభిషేక్ సింఘ్వి మను వాదిస్తాడు ఈ కేసును. ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం మరి, దీన్ని వాళ్ళు ఏం కావాలంటారు, మీరు వద్దంటారు, దీనికి ఏమైనా అమెండ్మెంట్ చేస్తారా అని అడిగితే అమెండ్మెంట్స్ లేదు, ఈసారికి వీళ్ళందరినీ మేము కౌన్సిలింగ్ అలౌ చేస్తామంటారు. ఒక్క మాట చెప్పితే ఏది సార్ వీళ్ళందరూ కూడా 33 జీవో ఇబ్బంది అవుతుందని వచ్చారు, మేము ఓల్డ్ జీవోను వీళ్ళందరికీ అమలు చేస్తాం 4/7 అని అంటే క్లోజ్ అయిపోయా. మాకు ఎవరికి అన్యాయం జరిగేది అది. 55 మందికి 4/7 పూర్తి న్యాయం జరుగుతుందన్నా? పూర్తి న్యాయం కొంత బెటర్ కదా. ఇప్పుడు అసలు దానికి న్యాయం చేస్తాం తీసుకొచ్చి పొయ్యిలో పడేసారు మమ్మల్ని, పెనం మీద ఉన్నాం అసలు. యాక్చువల్ అదే తప్పు. దాన్ని తీసుకుపోయి ఇంకా కింద పడేసినావు కదా. మరి దాన్ని కొన్ని డిమాండ్ చేయొచ్చు, సర్టిఫికేట్లు దొంగ యొత్తానే అదేదో చూడండి, ఏమైనా సర్టిఫికేట్లు వస్తే మేమన్నా ఎంక్వైరీ చేసేదని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ అయినా జరుగుతుంది. అసలు ఇప్పుడు కోర్టు మీద వచ్చారు కదా, సౌదీ అరేబియా జనరల్ గా గత సంవత్సరం 4/7 ప్రకారం అయితే తీసేయచ్చు, ఇప్పుడు కూడా కేసెస్ తీయొచ్చు, డిబార్ చేయొచ్చు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం సీట్ వచ్చింది, తీసేయడానికి లేదు. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఎట్లా ఒప్పుకుంటుంది? మేము సౌదీ అరేబియాలోకి ఎందుకు ఇస్తామండి మా సీట్లు అనాలి కదా. మొత్తానికైతే సార్ నేను కోరుకునేది ఒకటి మిమ్మల్ని, సార్ మీ పోరాటం వెనక మేము ఉంటాము, కాకపోతే మీరు ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళందరి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సమాధానాలు వచ్చాయో మీరు చాలా క్లియర్గా ఛానల్లో చెప్పగలిగారు. సో మరి ఏంటి నెక్స్ట్, మరి ఏంటి ఫర్దర్ ఏం చేద్దాం అనుకుంటారు ఫైనల్? ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము కూడా ప్రభుత్వం పరువు పోతుంది, మేము ఇంప్లీడ్ అయితేనే ఆలోచించాం ఇప్పటి వరకు. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మీద ఇంకొకరు కేసేసిరనంటే ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా వాదిస్తలేదు అన్నట్టు. ప్రభుత్వం లాయర్లను పెట్టలేకపోతుంది, శాతగాని ప్రభుత్వాన్ని ముద్రపడుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మేము కూడా ఇంప్లీడ్ అవుతాం, మా వాయిస్ కూడా వినిపిస్తాం. ఏం చేస్తాం, భిక్షాటన చేసి పైసలు తీసుకొని లాయర్లకు ఇచ్చానే మా వాదనలు వినిపించుకుంటాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా అంతకడ మించి వేరే అవసరం కాదు కదా. సో వాళ్ళ కోసం ఏ విధమైనటువంటి చర్యకైనా మేము సిద్ధం. రైట్. సో మొత్తంగా చూసుకుంటే నీట్ పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీరంతా కూడా ప్రతి ఒక్క నాయకుడిని కలిశారు, అక్కడ ఏ విధంగా మాట్లాడారో ఇందాక సారే మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అంటే విద్యార్థుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ అండగా ఉంటామని చెప్పిన ఈ ప్రభుత్వమే ఈరోజు నీట్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాలగర్భంలో కల్పించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 33 చేయకపోయినా పర్లేదు, 4/7 అన్న రూల్ వర్తించేలాగా చేస్తే మా పిల్లలకు న్యాయం జరుగుద్దని అంటున్నారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఫేక్ విద్యార్థులందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ దాదాపు 86 మందికి కోర్టులో ఉన్నారు. ఈ ఇయర్ 450 మంది కోర్టులో ఉన్నారు. అంటే ఏంటి ఇక్కడ తెలంగాణ ఫస్ట్ అనే నినాదం, అమెరికా ఫస్ట్ అని ట్రంప్ ఏ విధంగా పెట్టాడో తెలంగాణ ఫస్ట్ అనే నినాదం ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులకి ఇక్కడ నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా, పాప మహిళ అయితే అమ్మ ఘోరంగా ఏడుస్తుంది వాళ్ళ పిల్లల కోసం. సో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా ఆలోచిస్తుందో ఒకసారి సమాలోచన చేసుకుని ఒక్కసారి నిట్ విద్యార్థులందరూ కూడా న్యాయం చేయాలనేది తల్లిదండ్రుల యొక్క ఆవేదన. దయచేసి గవర్నమెంట్ దీన్ని వెంటనే టేక్ ఓవర్ చేసి వాళ్ళకి తగు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓటు స్టూడియో.